నమస్కారం, మార్కెట్ న్యూస్ కి స్వాగతం. బాపట్ల పట్టణంలోని ప్రజాప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులలో భాగంగా షరాఫ్ బజార్, గడియార స్తంభం సెంటర్లలోని షాపులను, ఇండ్లను R&B, రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్ సిబ్బంది సంయుక్తంగా దాదాపు 10 ప్రొక్లైనర్లతో కూల్చివేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా రెవెన్యూ, R&B, విద్యుత్ శాఖ, మున్సిపల్, పోలీస్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఎటువంటి వివాదాలు లేకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు. షరాఫ్ బజార్ నుండి గడియార స్తంభం సెంటర్ వరకు లక్షలాది ఆస్తి నష్టంతో పాటు కేబుల్, OFC వైర్లు కట్ అవడంతో టీవీ ప్రచారాలకు అంతరాయం ఏర్పడింది. బ్రిడ్జి పనులను ప్రారంభించుటకు అడ్డుగా ఉన్న నివాసాలను మరియు వ్యాపార దుకాణాలను తొలగించడంతో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. పరిస్థితిని గమనించిన పోలీసులు ట్రాఫిక్ ను కోర్టు వైపునకు మరలించినప్పటికీ ఎక్కడ ట్రాఫిక్ అక్కడే ఆగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లయింది. ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యుత్తును నిలిపివేసిన విద్యుత్ అధికారులు వెనుక వైపు ఉన్న వారికి విద్యుత్ అంతరాయం కలిగించవద్దని ప్రజలు కోరుతున్నారు. బాపట్ల పట్టణంలోని 1, 2, 3 వార్డులలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారవారాల పర్యటన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు తమ వార్డులోని సమస్యలను మీడియా ముందు తెలియపరిచారు. అలాగే మహిళా గ్రూపుల బాధలను, మైక్రో ఫైనాన్స్ ఇబ్బందులను టీడీపీ నాయకుల ముందు వెల్లడించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ
పేద ప్రజల మనోభావాలు నింపుకోనటువంటి మంత్రి మనకు అవసరం లేదని అన్నారు. సమస్యలపై మహిళ తెలుపుతున్న విధానాన్ని టీడీపీ నాయకులు విస్మయానికి గురిచేసింది. కార్యక్రమంలో తోట నారాయణ, ఆలీ, దయాబాబు, కిరణ్ కుమార్, గాది నాగరాజు, పరిశ రమేష్ గౌడ్, జిలాని వెంకటేశ్వర్లు, కొల్లా వీరయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. బజార్లు ఇంత మటుకు ఏది కాలేదు. ఇక మేము ఇంకా నాళ్ళ నుంచి నమ్ముకొని తీసుకోవాలని మంచి వాళ్ళు కట్టుకునే వాళ్ళు ఉండారు, కట్టుకోకుండా ఎగ్గొట్టే వాళ్ళు ఉండారు. ఎగ్గొట్టే వాళ్ళకేమో హాయిగా ఉంది, మా బొట్టే వాళ్ళకేమో నగలు నట్ల బెట్ల వాళ్ళకి బాధగా ఉంది. బాపట్ల పట్టణంలోని రోటరీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ నగర్ గ్రామం నందు మొక్కల పంపిణీ కార్యక్రమంకు గుంటూరు జిల్లా రోటరీ గవర్నర్ వి రాజ్యలక్ష్మిచే ప్రారంభించారు. అనంతరం